జనవరి 13న కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ అసోసియేషన్ సభ్యులు సుజ్ఞాన్ వై సురేష్ తెలిపారు. ప్రస్తుత తరం సాంస్కృతిక సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించేందుకు కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ అసోసియేషన్ సభ్యులు సుజ్ఞాన్ వై సురేష్ తెలిపారు. జనవరి 13న నిర్వహించే కైట్ ఫెస్టివల్ కు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త తరహాలో జనవరి 13వ తేదీన కైట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. 7వ తేదీన కాకినాడ హెలికాన్ టైమ్స్ క్లబ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ యూపీఈఐఎఫ్ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ తరపు నుంచి మేము రెగ్యులర్గా కాకినాడలో ఉన్న ప్రైవేట్ స్కూల్ అలాగే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ గురించి రెగ్యులర్గా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా లాస్ట్ వీక్ T20 టోర్నమెంట్ కూడా కండక్ట్ చేశాము. దగ్గర 30 స్కూల్ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారు. రాబోయే 13వ తారీఖున అనగా జనవరి 13న కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో కైట్ ఫెస్టివల్ చేస్తున్నాం. కాకినాడలోనే ఫస్ట్ టైము కాకినాడ బీచ్ కైట్ ఫెస్టివల్ని మా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ నుంచి మేము చేస్తున్నాము. దీనికి కలెక్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. మళ్ళీ యాక్చువల్గా పిల్లలకి రిజిస్ట్రేషన్ అనేది ఈవెంట్ లాంచ్ కూడా చేయబోతున్నాము. అది 7వ తారీఖున హెల్సియాన్ టైమ్స్లో చేయబోతున్నాము. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న పిల్లలకి ఒక టీషర్ట్ అందజేయబడుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కింద 299 రూపాయలు. అది టీషర్ట్ ఫ్రీగా ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. సో దీనికి ఖచ్చితంగా పేరెంట్స్తో పాటుగా పిల్లలు వచ్చి ఆ రోజున ఉదయం 13వ తారీఖున సాటర్డే వచ్చింది చక్కగా పార్టిసిపేట్ చేసి కాకినాడలో ఫస్ట్ టైం ఈ కైట్ ఫెస్టివల్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.